हरिः ओम् 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 गं गणेशाय नमः ఓం గురుభ్యో నమః. ఈరోజు దశావతారాల పాటల్లో 9వ అవతారం బౌద్ధావతారం. ఆ పాట చెప్పి దాన్ని కథ రూపంగా చెప్తాను. బంగారు బండి చేతకియవే ఓయమ్మ నన్ను బౌద్ధావతారుడన్నవే, బంగారు బండి చేతకిచ్చేదా ఓ గోపాల కృష్ణ నిన్ను బౌద్ధావతారుడనేదా. కృష్ణావతారం అయిపోయినాక బౌద్ధావతారం ఎత్తుతాడు. వాళ్ళు రాజుల దగ్గర చిన్న పిల్లోనప్పటి నుంచి కూడాను ఇంటి ముందర కూడా తోడుకొని వచ్చలేదు, సూర్యుని వెలుతురు కూడా చూసలేదు. అట్లు సాగుతా ఉంటారు బిడ్డని. ఎందుకంటే మా బిడ్డ ప్రజల్లో కలిస్తే వేరే ఇదైపోతాడు, అందుకని మేము ఇక్కడే పెంచుతాము, అన్ని రకాలుగాను ఇచ్చేస్తాము అని చెప్పి వాళ్ళు అంత లోపలే చేరుకొని సాగుతా ఉంటారు. అది కొన్ని రోజులైతుంది. ఆనక కొంచెం బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చినాక ఆయప్పకి వాళ్ళకి ఎవరికి తెలియకున్నట్లా పోతా ఉంటే కొంచెం 10-15 ఏండ్లు చిన్నోడికి అక్కడ ఒక చిన్న బిడ్డలంతా వస్తూ ఉంటారు. అయ్యి ఎంత బాగా ఆడుకుంటారు కదా వీళ్ళు అనుకుంటారు. ఇంక కొంచెం అయినాక ఇంకొంచెం ఫ్యామిలీ వస్తుంది. ఇంక తిరగా ముసలోళ్ళు వస్తారు. ముసలోళ్ళు అయిపోయినాక అబ్బా వీళ్ళు ఇంత ముసలోళ్ళు అయినారు కదా అనుకుని ముందరకు పోతా ఉంటాడు. చచ్చిపోయిండే శవం ఎత్తుకొని పోతా ఉంటారు. ఎందుకు ఇట్లా ఎత్తుకొని పోతా ఉంటారు అని అడుగుతాడు. మానవులై పుట్టినాక సావు సత్యము ఉండేది అని చెప్పి చెప్తారు. అవునా అని అంత పోతూ యోచన చేస్తాడు. ఈ బిడ్డలు చిన్న బిడ్డలుగా వచ్చిరి ఆయనకి ఇదంతా ఆయ కదా, ఎందుకోసము మానవ జన్మము ఎత్తిండేది, మానవ జన్మం నుంచి ఏం ప్రయోజనం మనకి అని చెప్పిడిచి మా తల్లిదండ్రులు ఇట్లా ఎలా ఈ తోటకు తోడుకోరాకున్నట్లు నన్ను పెంచిండారు అని అన్ని వానికి డౌట్లు అంతాను. ఆ గౌతమ్ వాళ్ళ పేరు పెట్టిండేది. సరే అని చెప్పేసేసి పోయి ఒక బోధి వృక్షం ఉంటుంది, ఆ వృక్షం దగ్గర కూర్చొనేసేసి యోచన చేస్తా ఉంటాడు. యోచన చేసేసి ఇంతే కదా ఈ జీవనము, మానవ జన్మము అంటే ఇంతే, దీని నుంచి ప్రయోజనం లేదు మనకి. నేను ఎవరు, నేను ఎట్లా వచ్చిన్నాను, ఫస్ట్ నేనెవరు అనేది తెలుసుకోవాలా అని చెప్పి యోచన చేసి ధ్యానాన్ని కూర్చుంటాడు. ఆ ధ్యానంలో ఆ యప్పకి అనిపిస్తుంది, ఓ నరులారా, నాలిగే ఇద్దాಗ నర జన్మ ಬಂದಾಗ నాలిగే ఇద్దాಗ నారాయణ ఎన్నీరో ఓ నరుడా, నారాయణ ఎన్నీరో. అంత వాళ్ళకి జ్ఞానోదయం అయిపోయి ఇది చెప్తే అక్కడ జ్ఞానోదయం అయిపోతుంది. బోధి వృక్షం కింద అప్పటి నుంచి గౌతమ బుద్ధ అని పేరు వస్తుంది. అన్ని రకాలుగాను ఇచ్చేస్తారు. అక్కడ ఒక దేశం ఉంది, ఆ దేశం పేరు నాకు జ్ఞాపకం రాదు. ఆ దేశంలో బంగారులోనే ప్రతిష్ట చేసింటారంట బుద్ధుణ్ణి చేసింటే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొట్టేస్తారు, బుద్ధుడిని ఎత్తుకొని పోతారు అనే దీనికోసంగా వాళ్ళు రాత్రికి రాత్రే ఇది కడతారంట. మొన్నులో ఆ బంగారు బుద్ధాన్ని అంతా మూసేసేసి జేడి మొన్ను బుద్ధ అయిపోయి ఉంటాడంట. అది వాళ్ళ కోసంగా అట్లా దాబెట్టిండేది. ఈ నడుము అంతా తెలుసుకొనేసి దాన్ని ఓపెన్ చేసి బంగారు బుద్ధ దర్శనం అవుతా ఉంది అనేది మొన్న గుర్తాయా. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ 9వ అవతారంలో మనకి బోధన చేసినట్ల బుద్ధ అవతారము అంటే మనకి జ్ఞానోదయము ఇచ్చేటట్లా చేసిండేది. ఇంకా జయ విజయులు
సనక సనందలతో శాపం చేసుకునేసి వాళ్ళు 3 జన్మాలు ఎత్తుతాము అని చెప్పింటారు కదా. ఆ 3 జన్మాల్లో హిరణ్యాక్ష, హిరణ్యకశిప, రావణ, కుంభకర్ణ, కృష్ణావతారంలో శిశుపాల, దంతవర్క వీళ్ళని 3 రకాలుగా అవతారాలు ఎత్తి చంపింటాడు. ముక్తి మార్గం ఇచ్చింటారు. వాళ్ళు జై విజయలేగా పోయి ఇప్పుడు వైకుంఠంలో నారాయణమూర్తి దగ్గర ఉంటారు అని నేను ఇప్పుడు ఈ బౌద్ధావతారం కథ సంపూర్ణమైంది. ఓం సర్వం శ్రీమన్నారాయణమస్తు, శ్రీమన్నారాయణార్పణమస్తు. ఓం గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.